మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌశికి జగదాత్రితో అంటూ ఉంటుంది, మీరు ఎన్నో సహాయాలు చేశారు, అన్నింటికీ థ్యాంక్స్ చెప్పి ఇంతటితో నీ రుణం నా రుణం తీరిపోయిందని నేను తప్పించుకుదాన్నైతే కాదు జగదాత్రి. మీరు ఎక్కడున్నా కూడా మీ సంతోషమే నేను కోరుకుంటాను. మీకు ఏదైనా కష్టం వస్తే నేనున్నాన సంగతి మీరు మర్చిపోకూడదు అని అంటూ ఉంటుంది. ఈ మాత్రం మాకు చాలు దినా, మేము వెళ్ళొస్తాం అని ఇక కేదార్ దాత్రి ఇద్దరు బయటికి వస్తారు. కేదార్ దాత్రి బయటికి వస్తూ ఉంటే అందరూ కూడా బయటికి వస్తారు. వెళ్తున్న దాత్రి కేదార్ ఇంటికి చూసుకుంటూ ఉంటారు. వెనక్కి తిరిగి చూసించారు, ముందు బయలుదేరండి అని నిషిక చెప్తూ ఉంటే అలాగేనని దాత్రి కేదార్ ఇద్దరు కూడా వెనక్కి తిరుగుతారు. అప్పుడే ఇంట్లో నుంచి పొగలు వస్తూ ఉంటాయి. అరే, ఉన్నట్లుండి ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది అని కౌశికి అడుగుతూ ఉంటుంది. మంటలు అంటుకుంటే పొగ రాక ఇంకేమొస్తుంది వదిన అని బూచి చెప్తాడు. అయితే మంటలు ఎలా అంటుకున్నాయి అంటే ఇంట్లో మంటలు అంటుకున్నాయా అని కౌశికి అయితే కంగారు పడుతూ ఉంటుంది. అయ్యో, ఇంత పొగ వస్తుంది అంటే ఇంట్లో లోపల ఎన్ని మంటలు ఉంటే ఇంత పొగ వస్తుంది అని దాత్రి పైకి కంగారు పడుతున్నట్టు చెప్తూ ఉంటుంది. ఇక కేదార్ వైపు చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఓకే ఓకే అని కేదార్ కూడా సైగ చేస్తూ ఉంటాడు. అయ్యో, అట్లయితే మనకి ఇల్లు లేదా, ఇల్లు కాలిపోతుందా అంటే మన డబ్బు ఆస్తి పత్రాలు అన్నీ కూడా ఈ మంటల్లో కాలి బూడిదైపోతాయా అని బూచి చాలా బాధపడుతుంటాడు. ఏంటి బూచి అలా మాట్లాడుతున్నావు, వెళ్ళి ఏదైనా చేయి బూచి అని కాచి ముందుకు తోస్తూ ఉంటుంది. అదేంటి, నన్ను మంటల్లోకి తోసేస్తావా ఏంటి, నేను వెళ్ళి నేనేం చేయగలను మంటల్లో కాలిపోవటం తప్పిస్తే అని బూచి చెప్తూ ఉంటాడు. అయ్యో బాబాయ్, పిన్ని ఇంట్లోనే ఉంది పిన్ని అని కౌశికి అంటుంది. అవును, వైజయంతి లోపలే ఉంది అని సుధాకర్ కూడా చెప్తూ ఉంటాడు. అవును అత్తయ్య అని నిషి కూడా అడుగుతూ ఉంటుంది. ఇల్లు ఏమో కాలిపోతుంది, ఇంకా కాలిపోవాల్సిందేనా ఇల్లు అని నిషి చెప్తూ ఉంటుంది. అయ్యో పిన్ని ముందే అరవలేదు, మాట్లాడలేదు, పక్షవాతంతో వీల్ చైర్లో కదలకుండా కూర్చుంటుంది, మంటలు అంటుకుంటే ఎలా అని కేదార్ అడుగుతాడు. అవును పిలవలేదు కదా అని దాత్రి కూడా చెప్తుంది. ఇప్పుడు అమ్మ మంటలు అంటుకున్నాయని చెప్పి పరిగెత్తుకొని బయటికి వచ్చేస్తే ప్లాన్ అంతా కూడా నాశనం అయిపోతుంది, నాటకం బయటపడిపోతుంది, ముందు నేను లోపలికి వెళ్ళాలి అని యువరాజ్ అనుకుంటాడు. ఇక వెళ్ళబోతూ ఉంటాడు. ఆగు యువరాజ్ ఆగు, లోపల మంటలుంటే నువ్వెలా వెళ్తావు అని కేదార్, సుధాకరు ఇక నిషిక కూడా గట్టిగా పట్టేసుకుంటారు. అరే, లోపలికి వెళ్ళకుండానే పొగొచ్చినంత మాత్రాన మంటలు ఉన్నాయని మీరెలా చెప్తారు అని యువరాజ్ అడుగుతాడు. ఇక అప్పటికే వైజయంతి గదిలో కూడా పొగలు వచ్చేస్తాయి. అబ్బోడా ఏంటి పొగలు ఇలా వచ్చేసాయి అంటే ఇల్లు కాలిపోతుందా ఏంటి అని వైజయంతి అయితే ఆ పొగలు పిలవలేక ఇక దగ్గుతూ ఉంటుంది, పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది. అయ్యో, నేను తగలబడిపోయేలా ఉన్నానే అని వైజయంతి ఇక గబగబా మెట్లు దిగి వస్తూ ఉంటుంది. అయ్యో అమ్మని నేను కాపాడి తీసుకొస్తాను, లోపల మంటలుండవు ఏమి ఉండవు, మీరు చెప్తే ఎందుకు అర్థం చేసుకోవటం లేదు, వదలండి అని యువరాజ్ అయితే వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇక కేదార్ నిషి అయితే అసలు వదలరు. అప్పుడే ఇక వైజయంతి పరిగెత్తుకొని బయటకు వస్తుంది. ఇక నిషి యువరాజ్ అయితే షాక్ అయ్యి కంగారు పడుతూ చూస్తూ ఉంటారు. ఇక అంతకుముందే ఇక కేదార్ దాత్రి ప్లాన్ చేసిందంతా చూపిస్తుంటారు. కేదార్ దాత్రి ఇద్దరు సూట్ కేసులు పట్టుకొని రావడానికి ముందే వైజయంతి వీల్ చైర్లో కూర్చొని కళ్ళకి ఒక క్లాత్ అడ్డుగా పెట్టుకొని కళ్ళు మూసుకొని గదిలో ఉంటుంది. అప్పుడే దాత్రి చప్పుడు చేయకుండా వీల్ చైర్ వెనక వైపు నుంచి పొగ వచ్చే మిషన్ని వైజయంతి గదిలో పెడుతుంది. ఇక వీళ్ళు బయటకు రాగానే అక్కడి నుంచి పొగొస్తూ ఇల్లంతా పొగ కమ్మేసుకుంటుంది. ఇలా ప్లాన్ చేశాను అని దాత్రి అనుకుంటుంది. అదంతా కూడా మనకి ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. ఏంద్రా బోడా, ఇల్లంతా పొగతో నిండిపోయి ఉంటే నన్ను కాపాడుకుంటా మీరేమో ఇక్కడొచ్చి సంతోషంగా నిలబడి ఉన్నారా అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదనే కదా మీరందరూ వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నారు, నువ్వేంద్రా బోడా, నువ్వు కూడా ఇంత స్వార్థపరుడు అయిపోయావా అని వైజయంతి యువరాజుని భుజం మీద కొడుతూ ప్రశ్నిస్తూ ఉంటుంది. నీ భార్య నువ్వు కాపాడుకున్నావు, ఈ అమ్మ గురించి నువ్వు అసలు ఆలోచించవా అని వైజయంతి అడుగుతూ ఉంటే అమ్మ అని యువరాజ్ ఇక గుర్తు చేస్తూ ఉంటాడు. అయినా వైజయంతి అయితే ఏమీ పట్టించుకోదు. ఏందమ్మి, ఈ పిన్ ఒకటి ఉందన్న విషయం నీకు కూడా గుర్తుకు లేదా ఏంటి, నేను మాట్లాడుతుంటే అందరూ కూడా బిక్కముఖాలు వేసుకొని నా వైపు అలా చూస్తున్నారు ఎందుకు, ఏమైంది మీకు అని వైజయంతి అడుగుతూ ఉంటుంది. అంటే ఇన్ని వారాలుగా మీకు కాళ్ళు చేతులు నోరు పనిచేయకుండా వీల్ చైర్లో కుర్చీకే పరిమితమైన మీరు ఇలా పరిగెత్తుకొని
పరుగులు పెట్టి బయటకు వస్తే ఏం మాట్లాడాలో మాకు అర్థం కావడం లేదు. పక్షవాతంతో వీల్ చైర్లో ఉన్నారు కదా అని జగదాత్రి అంటూ ఉంటుంది. అప్పుడే వైజయంతికి అంతా గుర్తొస్తుంది. షాకే చూస్తూ ఉంటుంది. ఏంటి పిన్ని, నువ్వు కూడా షాక్లో ఉండిపోయావా అని కేదార్ అడుగుతాడు. అంటే కేదార్, ఇన్ని రోజులుగా కుర్చీకి పరిమితమై ఉన్నారు కదా, జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుందిలే. మీకు ఎంత టైం కావాలో అంత టైం తీసుకోండి అత్తయ్య గారు అని దాత్రి చెప్తూ ఉంటుంది. పిన్ని, మీరెలా ఇలా పరిగెత్తుకుంటూ వచ్చారు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అంటే షాక్ ట్రీట్మెంట్ ఇస్తే పక్షవాతం పోతుంది కదా అని నిషి అంటుంది. అవును, షాక్ ట్రీట్మెంట్ ఇస్తే పక్షవాతం పోతుందని డాక్టర్లు కూడా చెప్పారు. ఉన్నట్లుండి ఆ పగను చూసేసి అమ్మ ఇలా పరిగెత్తుకొని వచ్చినట్లుంది, పక్షవాతం పోయినట్లుంది అని యువరాజ్ చెప్తూ ఉంటే అస్సలు నమ్మేలా లేదు. అసలు పక్షవాతం వచ్చినట్లు లేదు, పోయినట్లు లేదు. అసలు షాక్ ట్రీట్మెంట్లతో పక్షవాతం పోతుందని నేను ఎక్కడ కూడా వినలేదు అని బూచి చెప్తాడు. అయ్యో అన్నయ్య, డాక్టర్లే చెప్పారని యువరాజ్ చెప్తున్నా కూడా నమ్మకపోతే ఎలా? అత్తయ్య గారికి పక్షవాతం వచ్చింది, కానీ ఇప్పుడు పోయింది. ఏం అత్తయ్య గారు, ఇదే కదా నిజం అని దాత్రి చెప్తుంది. ఏందమ్మి అంత వెటకారంగా మాట్లాడుతున్నావు? అయినా ఏంది, మీరు ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళలేదు, ముందు మీరు ఇంట్లో నుంచి వెళ్ళండి అని వైజయంతి చెప్తుంది. ఇక సుధాకర్కి అయితే కోపం వస్తుంది. వైజయంతి మాట్లాడింది చాలు అని సుధాకర్ అయితే కోప్పడుతూ ఉంటాడు. అది కాదబ్బా అని వైజయంతి చెప్పబోతూ ఉంటుంది. ఇప్పటికే అందరి ముందు పరువు తీసించాలు, ఇంకేం మాట్లాడుకు, నోరు మూసుకొని లోపలికి పద అని సుధాకర్ అయితే గట్టిగా కోప్పడి ఇక వైజయంతి చేపట్టుకొని లోపలికి లాక్కి వెళ్తాడు. ఇక కేదార్నాథ్ అయితే నవ్వుతూ సంతోషంగా ఉంటారు. అత్తయ్య అని నిషి లోపలికి పరిగెడుకుని వస్తూ ఉంటుంది. మొత్తానికి నా నమ్మకాన్ని నిలబెట్టేశారు. అయినా మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడే ఇంట్లో నుంచి వెళ్తారు. ఈ మట్టి పొరలకి ఎందుకు అర్థం కాదు ఏంటో సిస్టర్, నాకేమీ అర్థం కావటం లేదు అని బూచి అనుకుంటుంటాడు. సుధాకర్ అయితే నేరుగా వైజయంతిని గదిలోకి లాక్కి వెళ్తాడు. నిషి, యువరాజ్ ఇక కౌశికి కూడా వెనకే పరిగెత్తుకుని వస్తూ ఉంటారు. అది కాదబ్బా, అది కాదు అని వైజయంతి ఏదో చెప్పబోతూ ఉంటుంది. వెంటనే సుధాకర్ అయితే వైజయంతి చెంపపై కొడతాడు. ఇక వైజయంతి అయితే వీల్ చైర్పై పడుతుంది. మళ్ళీ వైజయంతి చేపట్టి లాగి మరీ కొడుతూ ఉంటాడు. అది కాదబ్బా, ఏందబ్బా నన్ను కొడుతున్నావు, నేను ఏ నాటకాలు ఆడలేదబ్బా, నేను నిజంగానే పక్షవాతం వచ్చిందబ్బా అని వైజయంతి చెప్తూ ఉంటుంది. నోరు ముయ్, నీ నిజస్వరూపం అందరి ముందు బయటపడిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలతో నన్ను మోసం చేయాలని చూడకు అని సుధాకర్ ఇక అరుస్తూ ఉంటే, తప్పు చేశారు పిన్ని, ఆస్తి కోసం ఇంత పెద్ద నాటకం ఆడి ఈ ఇంట్లో మీ పెద్దరికానికి మీరే కలంకం తెచ్చుకున్నారు. జగదాత్రి, కేదార్ అంటే మీకు ఇష్టం లేదని నాకు తెలుసు, అయినా మీ పెద్దరికాన్ని మీరే ఇలా పాడు చేసుకుంటారా? ఇంత పెద్ద నాటకం ఆడతారా? ఇలా ఎలా చేయాలనిపించింది మీకు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. దీనికి ఎంత చెప్పి ఏం లాభం కౌశికి, అసలు ఇది మారుతుందనుకుంటున్నావా అని సుధాకర్ అడుగుతూ ఉంటే, నిజంగానే బాబాయ్ వల్ల మీకు ఇలా పక్షవాతం వచ్చిందని బాబాయ్ ఎంత బాధపడిపోయారో నాకు తెలుసు. అసలు బాబాయ్ ఒక్కరోజు కూడా సరిగ్గా అన్నం తినలేదు, నిద్రపోలేదు తెలుసా అని కౌశికి చెప్తూ ఉంటుంది. ఎంత చెప్పినా దీనికి బుద్ధి రాదమ్మా. చూడు వైజయంతి, నువ్వు తప్పు చేస్తున్నావు కూడా, నేను ఎందుకు వెనకేసుకొస్తున్నాను తెలుసా, నేను అందరిలో నీ పరువు తీయడం నాకు ఇష్టం లేదు కనుక నేను వెనకేసుకొస్తున్నాను, అలాగని నీ తప్పులు తెలియక కాదు అని సుధాకర్ చెప్తాడు. అబ్బా, ఏదో తెలియక తప్పు చేశాను అంత మాత్రానికే అని వైజయంతి చెప్తూ ఉంటే, ఇది తెలియక చేసిన తప్ప జగదాత్రి కేదార్ని నువ్వు ఎంత బాధ పెట్టావు మేం చూడలేదా అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. ఇక దాత్రి కేదార్ని ఇంట్లో నుంచి పంపించడం కోసం మీరు ఇన్ని మెట్లు దిగి ఇంత దిగజారిపోతారని నేను అస్సలు ఊహించలేదు అని కౌశికి చెప్తుంది. ఏంటొదినా, అత్తయ్య మాత్రమే తప్పు చేసినట్లు మీరు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకు? ఆ జగదాత్రి కేదార్ని ఇంట్లో నుంచి పంపించడం కోసమే కదా అత్తయ్య ఇలా చేసింది. అసలు వాళ్ళు తెచ్చిపెట్టింది మీరే కదా వాళ్ళని, అంటే తప్పు చేసింది మీరు. వాళ్ళకి ఏ హక్కు ఉందని ఈ ఇంట్లో ఉంటున్నారు? వాళ్ళని పంపించడం కోసం అత్తయ్య ఇలా చేయడం కరెక్టే, తెచ్చిపెట్టింది మీరు కాబట్టి తప్పు చేసింది కూడా మీరే అని నిషి చెప్తుంది. అవును, అమ్మని మీరు తప్పు పట్టకండి, వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే మనమందరం సంతోషంగా హాయిగా ఉంటాం. ముందు వాళ్ళని ఎలా పంపించాలో అది ఆలోచించండి, కానీ అమ్మని తప్పు పట్టకండి. రామ్మ వెళ్దాం అని యువరాజ్ ఇక వైజయంతిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు మాట్లాడండి, తప్పు మీ దగ్గర పెట్టుకొని ఇంకేం మాట్లాడతారులే అని నిషి చెప్తూ ఉంటుంది. నిషి వాళ్ళు మాట్లాడడానికి సుధాకర్ అయితే బాగా బాధపడుతూ ఉంటాడు. ఇక కౌశికి బాబాయ్ బాధపడకండి అని చెప్తూ ఉంటే, నేను ఒక్కగానొక్క తప్పు చేశాను, దానివల్ల ఒక ఆడదాని మనసు విరిగిపోయింది. కేదార్ అనాథ అయిపోయాడు. కేదార్ ఏం కోరుకున్నాడు? ఈ ఇంట్లో ఒక గదిలో స్థానం, ప్రేమ, ఆప్యాయతలు, అంతే కదా. ఆస్తి ఏమైనా కోరుకున్నాడా? వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది అది?
వీళ్ళు అది కూడా ఇవ్వలేకపోతున్నారే. నేను చేసిన తప్పు వల్ల కేదార్ ఎంత బాధపడుతున్నాడు, అసలు నేను చచ్చిపోయే లోపైనా వీళ్ళ మనసు మారుతుందా అని సుధాకర్ బాధపడుతూ ఉంటాడు. బాబాయ్ అలా మాట్లాడకండి, ఖచ్చితంగా మారుతారు, ఆ రోజంటూ ఒకటి వస్తుంది అని కౌశికి చెప్తూ ఉంటుంది. సుధాకర్ అయితే ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. కౌశికి ఇదంతా చూడలేకపోతూ ఉంటుంది. అమ్మయ్య, ఎక్కడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుందని నేను ఎంత భయపడ్డానో దాత్రి అని కేదార్ చెప్తూ ఉంటాడు. నేనుండగా నిన్ను ఓడిపోనిస్తానా కేదార్? ఈ ఇంట్లో నుంచి నువ్వు అడుగు బయట పెట్టడం అంటే అది సుధాకర్ మావయ్య కొడుకుగా నేను అడుగు బయట పెడతావు, అది నీ కోరిక తీరే వరకు నేను పోరాడుతూనే ఉంటాను అని దాత్రి అంటుంది. థ్యాంక్ యూ సో మచ్ దాత్రి అని కేదార్ చెప్తాడు. నువ్వు నాకు ఈ థ్యాంక్స్లన్నీ చెప్పడం అవసరం లేదు, కానీ మా సిరి పేరు చూపుల్లో ఎలాంటి లోటు లేకుండా చూసుకో అని దాత్రి అంటుంది. ఈ ఇంటి పెద్దలుండి నేను ఆ మాత్రం చూసుకోలేనా? నేనున్నదే అందుకోసం అని కేదార్ చెప్తాడు. ఇక జేడి మహేందర్ని పట్టుకు వెళ్ళిందని నిజం తెలిసిన హోమ్ మినిస్టర్ ఆదికేశవ కోపంతో రగిలిపోతూ జేడి అని అరుస్తూ ఉంటాడు. బావా అరవక బావా అని అభి ఇక పరిగెత్తుకొని వస్తాడు. రే, ఆ మేనేజర్ నోరు విప్పాడంటే నా గుట్టు మొత్తం కూడా రట్టయిపోతుంది, కాబట్టి మహేందర్ నిజం చెప్పకుండా ఉండాలి. ఇక త్రిపాఠి అంటే పోలీస్ కాబట్టి ఏదో ఒకటి నా పేరు బయట పెట్టకుండా తప్పించుకుంటాడు. మహేందర్ అయితే నోరు విప్పకుండా ఉండాలి. ఆ జేడి ఎవరు, ఏంటి, కుటుంబం ఏంటి అనే నిజాలన్నీ నాకు కావాలి అంటే ఒక మనిషి కావాలి అని ఇక ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. యువరాజ్ అనేవాడు ఉన్నాడు, వాడు ఈ మధ్య అన్ని ఇల్లీగల్ పనుల్లో వీడి పేరు బాగా వినిపిస్తోంది, వీడిని కానీ మనం పట్టుకున్నామంటే ఆ మేనేజర్ మహేందర్ని, ఆ జేడి పుట్టు పూర్వోత్తరాలు అన్నీ కూడా తెలుసుకోవచ్చు అని అభి చెప్తూ ఉంటాడు. యువరాజ్ ఫోటోని చూపిస్తూ ఉంటారు. ఏంటి, ఈ యువరాజా, వజ్రపాటి యువరాజా, వీడి మధ్య ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడా? ఇంకా పెద్దంటి కొడుకు అనుకున్నానే అని హోమ్ మినిస్టర్ చెప్తూ ఉంటాడు. అయితే వీటితోనే మనం డీల్ కుదుర్చుకుందాం అని హోమ్ మినిస్టర్ అంటూ ఉంటాడు. ఇక త్రిపాఠిని సాధు నాయక్ సార్ ఇంట్రాగేషన్ చేస్తాడు. అసలు మహేందర్ని నువ్వెందుకు చంపాలనుకున్నావు? దీని వెనుక ఉన్నది ఎవరు చెప్తే ఎంతకు అమ్ముడుపోయావు అని సాధు నాయక్ ప్రశ్నిస్తూ ఉంటాడు. హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం, హీరోయిన్ ప్రాణాలు తీసినందుకే మహేందర్ని ప్రాణాలు తీయాలనుకున్నాను, నేను ఎవరికీ అమ్ముడుపోలేదు అని హీరోయిన్ మీద ప్రేమతోనే నేను మహేందర్ ప్రాణాలు తీయాలనుకున్నానని త్రిపాఠి అబద్ధం చెప్తుంటాడు. నేను 2 నెలలు సస్పెండ్ చేస్తున్నాను అని సాధు నాయక్ అంటాడు.